తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తునకు మార్గం సుగమైంది. ఇక ఈ కేసు విచారణను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం యథావిధిగా తన విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు అధికారికగా తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు నియామకాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గావాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు విచారణ బాధ్యతలను సిట్ మరో అధికారికి అప్పగించడంతో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు పర్యవేక్షణను వదిలేయలేదు కదా, కేవలం తన నియంత్రణలో పనిచేసే అధికారిని మాత్రమే నియమించుకుందని కోర్టు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటైంది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారి వెంకట్రావు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన్నకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే వెంకట్రావు నియామకం చెల్లదంటూ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సిట్ దర్యాప్తుపై స్టే విధిస్తూ జూలై 10న తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా వాదనలు వినిపించారు. చిన్నప్పన్న తరపు న్యాయవాది దర్యాప్తు అధికారి ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించగా, అలాంటి బెదిరింపులు ఉంటే ఫిర్యాదు చేయండి, అంతేకాని విచారణకు రాననడం సరికాదని సిజేఐ అసహనం వ్యక్తం చేశారు. వాదనల అనంతరం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం ప్రతివాదిగా ఉన్న చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధీర్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తన మాజీ పిఏ అయినటువంటి చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో ఎదురు తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిన్నప్పకు సుప్రీంకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ముగ్గురు ధర్మాసన సభ్యులను శుక్రవారం నోటీసు జారీ జరిగింది. అయితే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పిన వారే కాకుండా మరొకరిని సిట్ నియమించారంటూ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు సానుకూలంగా చిన్నప్పన్నకు తీర్పు వెలువడించడం జరిగింది. అయితే దీనిపైన హైకోర్టుకు ఇచ్చినటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టులో సిబిఐకి సవాల్ చేస్తూ వేసినటువంటి దాఖలు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం స్టే కూడా విధించడం జరిగింది. అయితే ఎవరైతే గతంలో ఉన్నారో వీళ్ళు యథావిధిగా కంటిన్యూ చేసి ఈ యొక్క తిరుమల శ్రీవారి సంబంధించినటువంటి లడ్డు పవిత్రమైనటువంటి లడ్డు కల్తీలో పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా విచారణ కొనసాగించేటువంటి దిశగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నేతృత్వంలో చేయాలనేటువంటి అంశాలు కూడా దీంట్లో పొందుపరిచినట్టు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు చిన్నప్ప ఏదైతే హైకోర్టుకు వెళ్ళి ధర్మాసనం ఇచ్చినటువంటి అధికారులు కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి వారిని పెట్టడం జరిగిందన్నారు. దీనిపైన సుప్రీంకోర్టు స్టే కూడా విధించింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పటికే 4 పైన కేసు దాఖలైనప్పటికీ ఏదైతే గతంలో వైసీపీ హయాంలో చూస్తున్నామో భారతదేశం మొత్తం కూడా శ్రీవారి భక్తులంతా కూడా దీనిపైన పూర్తిగా చర్చ జరిగేటువంటి దిశగా జరిగినటువంటి ప్రధానమైన అంశం అని చెప్పుకోవచ్చు. స్వామివారి అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క లడ్డు విషయంలో ఇలాంటి కల్తీలు చేస్తారనేటువంటి నేపథ్యంలో మొత్తం ప్రతి ఒక్కరు చర్చనీయాంశంగా కొనసాగినటువంటి అంశం పైన ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద హైకోర్టును ఆశ్రయించినటువంటి చిన్నప్పకు సుఖేదలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సిట్ బృందము యథావిధిగా కొనసాగించాలా తమ విచారణను కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే సుధీర్, ఈ కేసు దర్యాప్తు అధికారిగా నియమించబడిన అధికారి ఎవరై ఉంటారు? ప్రస్తుతానికి వెంకట్రావు ఏదైతే ఉన్నారో ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ అధికారులంతా కూడా కొనసాగించాలి. అలాగే దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఇప్పటి వరకు విచారణ కొనసాగించారో తిరిగి విచారణ పొందే విధంగా అనుమతిని కోరుతూ, అలాగే ఇంకా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి కేసుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ఒక
పూర్తిగా విచారణ కొనసాగించే దిశగా ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి విచారణ అయితే ముమ్మరంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సుధీర్, చిన్నప్పన్న హైకోర్టును ఎందుకు ఆశ్రయించారంటారు? అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే శిక్ష అధికారులు ఉన్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి శిక్ష అధికారులు కాకుండా విచారణకు వేరే వారు వస్తున్నారని వైవి సుబ్బారెడ్డి, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అతనికి హైకోర్టులో సానుకూలంగా వచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో దీని ప్రకారము సిబిఐ వెంటనే ఈ యొక్క శిక్ష అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ సవాల్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో దానిపైన సుప్రీంకోర్టుకు దాఖలు చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు దీనిపైన స్టే కూడా విధించడం జరిగింది. నిన్న ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈ యొక్క విచారణ కొనసాగిస్తూ ఈ యొక్క సిబిఐ డైరెక్టర్ ఉన్నటువంటి బృందం అంతా కూడా యథావిధిగా కొనసాగించి పూర్తి సమగ్ర నివేదికను సమర్పించాలని కూడా తెలపడం స్పష్టం చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో సిబిఐ తరపున వాదనలు ఎవరు వినిపించారంటారు? ప్రధానంగా ఇది యొక్క సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి వాదనలు డిప్యూటీ జనరల్ ఉన్నారో వీళ్ళ తరపున నుంచి ఇప్పటికే అధికారులు ఎవరైతే నియమించారో వీళ్ళు కాకుండా వ్యక్తులు మారారంటూ, అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా వేరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మారారంటూ దీనిపైన ఇప్పటికే చిన్నప్ప హైకోర్టుని ఆశ్రయించడము, అలాగే హైకోర్టు దానిపైన సానుకూలంగా స్పందిస్తూ అతనికి సానుకూలంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పటికే తీసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్ గవాయ్ ఆయన నేతృత్వంలో ఈరోజు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూ అలాగే ధర్మాసనం కూడా శుక్రవారం నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దీనిపైన స్టే విధించేటువంటి పరిస్థితి అయితే నేడు నెలకొంది. సో ఇప్పుడు చిన్నప్పన్న తరపున న్యాయవాది ఏ ఆరోపణ చేశారంటారు? ఎవరైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నటువంటి శిక్ష అధికారులు ఉన్నారో వీరు కాకుండా వేరే వ్యక్తుల్ని దీంట్లో పొందుపరిచారని, దీనిపైన సుప్రీంకోర్టుకి కాకుండా హైకోర్టుకి ఆశ్రయించి హైకోర్టు ద్వారా అతను చెప్పినటువంటి ఏవైతే అతను దాఖలు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో దీనిపైన హైకోర్టులో సానుకూలంగా వచ్చే విధంగా చేసుకున్న తర్వాత సిట్టు బృందము వెంటనే ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వెంటనే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు పూర్తిగా అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాని మీద స్టే విధిస్తూ యథావిధిగా గతంలో ఏదైతే చేస్తున్నారో ఈ కమిటీ కొనసాగించాలని నిన్న స్టే కూడా శుక్రవారం ఉదయం విధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసులో తదుపరి విచారణ ఏ తేదీకి వాయిదా పడిందంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క విచారణను ఇంకొక 15 రోజుల పాటు ఈ యొక్క విచారణ కొనసాగించి దీనిపైన తుది నిర్ణయం 13వ తేదీ వరకు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా దీనిపైన, అయితే కంపెనీలు ఏవైతే సరఫరా చేస్తున్నారో వీళ్ళపైన కూడా తిరిగి ఏమైనా విచారణ కొనసాగిస్తారనేటువంటి విషయాలు చూడాల్సిందే. మొత్తం మీద ఈ రోజు ఒక కీలకమైనటువంటి పరిణామం చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు గతంలో ఉన్నటువంటి వారికి. ఎందుకంటే పూర్తిగా వ్యవహారం అంతా కూడా అటు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ యొక్క నెయ్యి కంపెనీలు సరఫరా చేస్తూ వాళ్ళ నుంచి కాంట్రాక్టర్ వరకు అనఫిషియల్గా అందరినీ కూడా ఈ యొక్క ఇప్పటి వరకు కేసులు లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నప్పటికీ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో విచారించినప్పటికీ ఇంకా కొంతమంది విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు శిక్ష అధికారులు. ఇప్పుడు ఎవరైతే 4 దీంట్లో కేసు నమోదయ్యారో వీళ్ళపైన సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి శిక్ష అధికారులు ఇస్తున్నటువంటి సుప్రీంకోర్టుకు దాని ప్రకారం వాళ్ళు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునైతే సుప్రీంకోర్టు స్టే విధిస్తూ శిక్ష అధికారులు యథావిధిగా కొనసాగించే విధంగా ఈ యొక్క విచారణను చేపట్టాలని తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.